Hi everyone, welcome to CP Commerce for You YouTube channel. Today we are discussing about the who are completing their graduation in BCom. Today we are discussing about the commerce MCom versus MBA. Most of the students are struggling who are completing their graduation in BCom, which is the next career path like who either doing MBA or MCom. Today we are completely discussing about the which is best like MBA or MCom anamata. Coming to the MBA. MBA stands for Masters of Business Administration. MCom stands for Masters on Commerce అనమాట. MBA వచ్చేసి డ్యూరేషన్ 2 years ఆఫ్ డ్యూరేషన్. MCom ఆల్సో కంటైన్స్ 2 years ఆఫ్ డ్యూరేషన్. ఎంబీఏలో 4 సెమిస్టర్స్ ఉంటాయి, ఎంకామ్లో కూడా 4 సెమిస్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇన్ ద ఫోర్త్ సెమిస్టర్ ఎంబీఏ కంటైన్స్ వన్ ప్రాజెక్ట్ వర్క్. ఎంకామ్ స్టూడెంట్స్ ఆల్సో కంటైన్స్ ఇన్ ద ఫోర్త్ సెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్ అనమాట. కమింగ్ టు ఎంబీఏ స్టూడెంట్స్ అనేవాళ్ళు లైక్ థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్డ్ టు ఎంకామ్ స్టూడెంట్స్. ఎంకామ్ స్టూడెంట్స్కు అనే వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ ప్రాబ్లమ్స్ అయిండొచ్చు, థియరిటికల్ నాలెడ్జ్ అయిండొచ్చు, ప్రాబ్లమ్ అనాలిటిక్స్ అయిండొచ్చు, అలాంటి నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కంపేర్డ్ టు ఎంబీఏ స్టూడెంట్స్, ఎంకామ్ స్టూడెంట్స్కి తక్కువ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుందన్నమాట. After doing MBA, our career path like manager, HR manager, marketing manager, either finance manager, and also worked as a consultant. Like that, we have opportunities in the market. Coming to the MCom is regarding to the auditor, like finance executive, and also lecturer. Most of the students are doing ఎంకామ్ ఫర్ ది గవర్నమెంట్ సెక్టార్ అనమాట. గవర్నమెంట్ సెక్టార్ ఇట్ మీన్స్ ఐదర్ నెట్ రాయొచ్చు, నెట్ అనమాట. నెట్ అనేది క్వాలిఫై అయితే మన పీజీ స్టూడెంట్స్కి లెక్చరర్గా ఉండొచ్చు. లైక్ డిఎల్ అనేది కూడా ఉంటుంది అనమాట. డిగ్రీ ప్లస్ బిఎడ్ ప్లస్ డిగ్రీ, డిఎడ్ ప్లస్ పీజీ అనేది ఉంటే లైక్ డిఎల్, జేఎల్, జేఓ వీ హ్యావ్ టు ఎలిజిబుల్ ఫర్ దట్ కోర్సెస్ అనమాట. మనకు ఏమంటారు ఎంబీఏలో కూడా జేఎల్కి వీ హ్యావ్ టు, డిఎల్కి వీ హ్యావ్ టు ఎలిజిబుల్ అనమాట. అంటే ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్ బీబీఏ అని చెప్పి న్యూగా కోర్సెస్ అనేది లాంచ్ చేశారు కాబట్టి డిఎల్ అనేది మనం క్వాలిఫై చేస్తే యాజ్ డిగ్రీ వాళ్ళకి డిఎల్గా డిగ్రీ లెక్చరర్గా మనం బీబీఏ కోర్స్ని టీచ్ చేయొచ్చు అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది టీచింగ్ సెక్టర్స్ ఈజ్ రిలేటెడ్ టు ది ఎంకామ్ అనమాట. ఎంకామ్లో అయితే ఐదర్ జేఏఓ అయిండొచ్చు, లైక్ మళ్ళీ డిఎల్ అయిండొచ్చు, జేఏఓ అయిండొచ్చు, జేఎల్ అయిండొచ్చు అనమాట. ఓన్లీ ఎంకామ్కి అయితే ఓన్లీ నెట్ క్వాలిఫై అయితే పీజీ స్టూడెంట్స్కి చెప్పొచ్చు, అండ్ డిఎల్ క్వాలిఫై అయితే డిగ్రీ లెక్చరర్స్గా వర్క్ చేయొచ్చు అనమాట. బట్ మోస్ట్లీ టీచింగ్ సెక్టర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు లైక్ ఎంకామ్ చూస్ చేసుకుంటారు. అండ్ ఆల్సో కార్పొరేట్ సెక్టర్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ అన్నది యాజ్ ఏ కెరియర్ పాత్గా చూస్ చేసుకుంటారనమాట. బట్ ఆల్సో మనకు ఇప్పుడు వర్క్ చేసినప్పుడు శాలరీస్ అనేవి ఉంటాయి కదా, మన ఎంబీఏ స్టూడెంట్స్కి అయితే హై శాలరీస్ అనేవి ఉంటాయన్నమాట కంపేర్డ్ టు ఎంకామ్ స్టూడెంట్స్. ఎంకామ్ స్టూడెంట్స్కి కొంచెం తక్కువ శాలరీస్ అనేవి ఉంటాయన్నమాట కంపేర్డ్ టు ఎంబీఏ స్టూడెంట్స్. బట్ ఇట్స్ మోస్ట్లీ డిపెండింగ్ అపాన్ ది అవర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో అవర్ ఎలిజిబిలిటీ అయిండొచ్చు, అవర్ స్టాండర్డ్స్ అయిండొచ్చు, లైక్ దట్ అనమాట. ఇది బేస్ అయ్యి ఉంటాయి. స్పెషలైజేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇన్ కేసు ఎంబీఏ అయిందనుకో, ఎంబీఏలో స్పెషలైజేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ హెచ్ఆర్ అయిండొచ్చు, హోటల్ మేనేజ్మెంట్ అయిండొచ్చు, ఫినాన్సింగ్ అయిండొచ్చు, మార్కెటింగ్ అయిండొచ్చు, హోటల్ మేనేజ్మెంట్, కుకింగ్ స్కిల్స్ అయిండొచ్చు. సపరేట్ మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ అనేవి ఎంబీఏలో స్పెషలైజేషన్స్గా మనం కెరియర్ పాత్గా చూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎంకామ్లో కూడా చాలా స్పెషలైజేషన్సే ఉంటాయి. లైక్ ఎంకామ్ జనరల్ అయిండొచ్చు, ఫినాన్స్ అయిండొచ్చు, ఐఎస్ అని చెప్పి రీసెంట్గా మనకి తీసినారు. లైక్ ఐఎస్ అయిండొచ్చు, అండ్ ఆల్సో బ్యాంకింగ్ కూడా ఉందన్నమాట. లైక్ దట్ అనేది ఉంటాయి. యాజ్ పర్ మై నాలెడ్జ్ నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు ఎంకామ్ చేస్తే లైక్ ఇది 2 years, ఎంబీఏ అయినా 2 years, ఎంకామ్ అయినా 2 years ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు డ్యూరేషన్ ఇది 2 years, అది 2 years ఉంటుంది. రెండింటికి మనకి ఇన్ కేస్ ఇప్పుడు టీచింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఎంకామ్ చేసినా కూడా నెట్ రాసి టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఎంబీఏ చేసినా కూడా ఏమంటారు మేనేజ్మెంట్ నెట్ రాసి టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ ఇన్ కేస్ కార్పొరేట్ సైడ్ వెళ్ళాలి అనుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది చాయిసెస్ అనేవి ఏమంటారు ఎంబీఏ వాళ్ళకు ఉంటాయి కంపేర్డ్ టు ఎంకామ్. ఎంకామ్ వాళ్ళు మోస్ట్లీ
మన గవర్నమెంట్ సెక్టార్‌కి చాయిసెస్ అనేది ఉంటాయన్నమాట ఎంబీఏ వాళ్ళకన్నా. సో, నేనేమంటున్నా అంటే ఎంబీఏ అనేది చూజ్ చేసుకుంటే ఐదర్ మీరు ఎక్కువ కార్పొరేట్ సెక్టార్‌కి వెళ్ళడానికనేది చాయిస్ ఉంటది. అండ్ ఆల్సో మీరు ఇన్ కేస్ గవర్నమెంట్ సెక్టార్‌కెళ్ళి నేను టీచింగ్ సైడ్ వెళ్ళాలి అని అనుకున్నారనుకో, అలా గూడా మనకి నెట్ అనేది ఉంటుంది గాబట్టి, నెట్ నుంచి ఐదర్ సెట్ నుంచి మళ్ళీ మనకి ఇన్ కేస్ బీఎడ్ అనేది ఉంటే డీఎల్ రాసుకొని గూడా టీచింగ్ సైడ్ గూడా వెళ్ళడానికి మనకి స్కోప్ అనేది ఉంటుందనమాట. సో, బి అంటే ఎంబీఏ తీసుకుంటే ఐదర్ నువ్వు కార్పొరేట్ సెక్టార్ వెళ్ళడానికొస్తది అండ్ ఆల్సో గవర్నమెంట్ సెక్టార్ గూడా వెళ్ళనీకొస్తుంది. సో, ఐ విల్ ప్రిఫర్ ఫర్ ది ఎంబీఏ అనమాట. బట్ సమ్ మెంబర్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు గదా! ఫినాన్స్ మీద ఐదర్ ఇంట్రెస్ట్ ఉండి నేను ఫినాన్స్ మేనేజర్‌గానే వర్క్ చేస్తా. లైక్ ఫినాన్స్ అనలిటిక్స్ అయ్యుండొచ్చు. ఇప్పుడు మన ఆడిటర్ అయ్యుండొచ్చు. ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ అయ్యుండొచ్చు. లేకపోతే 100% నేను లెక్చరర్‌గానే వర్క్ చేస్తా అని ఫుల్ క్లారిటీ ఉన్న పర్సన్స్ అయితే ఎంకామ్‌కెళ్ళండి. ఐదర్ ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉంది అటు, ఇటు అని జెప్పి క్లారిటీ లేని పర్సన్స్ అయిందనుకో ఎంబీఏ చూజ్ చేసుకుంటే ఐదర్ లెక్చరర్ సైడ్ వెళ్ళాలనుకున్నా అలా వెళ్ళడానికి స్కోప్ ఉంటది. ఇన్ కేస్ మీరు లేదు అట్లా గాదు నేను గవర్నమెంట్ సెక్టార్ వెళ్ళాలి అనుకున్నా గూడా మనకి నెట్‌ను క్వాలిఫై ఉంటుంది గాబట్టి ఎలిజిబిలిటీ ఇలా చాయిసెస్ అనేది ఉంటుందనమాట. ఇంకా ఇంకా ఏమైనా కెరియర్ పరంగా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఆల్.